నా సొంత చెల్లెలకి చెప్పినట్టు చెప్తున్నా, మీరు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత మీ అమ్మైనా ఉండాలి, నేనన్నా ఉండాలి, మీ నాన్న అయినా ఉండాలి, నేనన్నా ఉండాలి. వాళ్ళని బయటకు పంపించేయి ఆ మాట అన్నట్టు. అదే సమయంలో అత్తలు ఎవరైనా ఉంటే ఇక మీ వయసు దాటిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యామని గుర్తుంచుకోండి. వాళ్ళు ఒక మొత్తం అన్నం పెడితే సోత్రం సోత్రం అని అనుకుంటా కూర్చోండి, కానీ కోడల మీద పెత్తనం చేయించి సిట్టు శాండు ఆ జమానా పోయింది. కొంతమంది అత్తలతో వచ్చిన తగలాటం ఏంటో తెలుసా? కోడలు అంట్లు కలిగింది, సరే కడిగిందిలే అని వదిలేయాలి కదా. కొంతమంది అత్తలు వదిలిపెట్టరు, మరలా అంట్లు తీసుకొచ్చి కోడల ముందే రుద్దుతారు. మరి బీపీ పెరగకపోతే ఏం పెరిగింది చెప్పండి? అదేమంటే నాకు శుభ్రం ఎక్కువ అంటే శుభ్రం లేని మీ కోడలకైనా? ఈ దరిద్రపు మంట పెట్టుకునేది ఇట్లాగే జ్ఞానంగా ఉండాలి. మీ అత్తామామల వృద్ధాప్యంలో ఉంటే నీ భార్యకి సంబంధించిన తల్లిదండ్రులకు ఎవరు దిక్కు లేకపోతే, తమ్ముడా నా వైపు చూడు, నీవే ఒక కొడుగ్గా మారు. ప్రతి బిడ్డ ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలి.